హలో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం కొత్త వీడియో ఉన్నాం, అదే 1 హార్ట్ ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్లో మనకి ఒక ఆబ్సిడియన్ బ్లాక్ అనుకుంటా ఉంటుంది. అది మనం బ్రేక్ చేయాలి. అది ఓన్లీ పాసిబుల్ విత్ డైమండ్ పికాక్స్ కదా గైస్. ఓకే, ఇప్పుడు మనం 1 హార్ట్తో చేయాలి. అది చాలా కష్టం. 1 హార్ట్తో అంటే నైట్ టైం బెడ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు గైస్. అది చాలా కష్టం ఉంటుంది. ఓకే గైస్, ఒకసారి వరల్డ్ సర్వర్లోకి వెళ్ళిపోయిన తర్వాత కలుద్దాం. హలో గైస్, వచ్చేసాం మనమైతే 1 హార్ట్. ఓకే గైస్, ఇదండి ఇంట్రో చెప్పడానికి ఇట్లా వచ్చా. అండ్ మన వెనకాలనే విలేజ్ ఇక్కడ స్పాన్ అయింది. అండ్ మీకు ఆ బ్లాక్ కూడా చూపిస్తా. అదిగోండి బ్లాక్ అటుంది. అక్కడికి వెళ్దాం, ఆగండి గాయ. ఫస్ట్ పర్సన్లో వచ్చేసాం గాయ. ఫస్ట్ పర్సన్కి మనం ఎక్కువ డ్యామేజ్ తీసుకోకూడదు. అండ్ ఇదే మన ఒబ్సిడియన్ బ్లాక్. ఇది హ్యాండ్తో కూడా బ్రేక్ అవుతుంది, కానీ మనకు బ్లాక్ కలెక్ట్ కావాలి. అదే టాస్క్ మెయిన్. ఓకే, అండ్ ఫస్ట్ అయితే విలేజ్ ఇక్కడనే ఉంది కాబట్టి ఫుడ్ అలా కలెక్ట్ చేసుకుందాం. మనం ఫాస్ట్గా ఇక్కడికి బెడ్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, బెడ్ కూడా ఉంది. అప్పుడే నైట్ అయిపోయిందా అంత ఫాస్ట్గా? ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఎన్నెన్నో మోడల్ వేస్తే ఇది అయ్యింది లాస్ట్కి. ఓకే, రీఫండ్ పాయింట్ సెట్ తీసుకెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అరణ్ గోళం ఉన్నాడు. ఫస్ట్ మనం రిసోర్సెస్ కావాలి. ఫస్ట్ వుడ్ కోసం వెళ్దాం. హేబెల్స్ వద్దురంటే తీసుకొద్దు. మనకి హేబెల్ ఫైండ్ ఉంటే చచ్చిపోతాం. హేబెల్స్ కొంటామండి. వుడ్ కావాలి. ఫస్ట్ లూట్ చేద్దాం. దీనికి ఉంటుంది బ్రింగ్ స్టాండ్. ఏం చేస్తున్నారు? ట్రేడ్ 2 రెడ్స్ 32 స్టీక్ అంటున్నా. రాటన్ ఫ్లెష్కి రెడ్ స్టోన్కి మనకు అంత పనేం లేదు. పైకి వెళ్దాం. ఏంలే, మీద కూడా ఏంలే, కిందకి వెళ్ళిపోదాం. అండ్ అసలు ఏ ఇంట్లో చెట్లు ఉన్నాయి లేదా? ఓకే, వెళ్ళిపోదాం మనం మీదకి. టేబుల్స్ అవసరం అంటారా మనకి? వుడ్ కావాలి ఫస్ట్. అక్కడ ట్రీస్ ఉన్నాయి, వెళ్దాం పదండి అక్కడికి. ఊడి అమ్మ, ఫస్ట్ అయితే వుడ్ కలెక్ట్ చేసుకుందాం. అక్కడ ఒక ఇల్లు టైప్ ఉంది కదా, దాంట్లో లూట్ దొరుకుతుంది. అంటే మోడల్ వేయడం వల్ల మనకి, అంటే కొన్ని వాట్స్ వేసని చెప్పాగా. ఇప్పుడు కేవా లేదు, జస్ట్ నాకు తెలిసి యాస్ట్రాయిడ్ పడి ఉంటుంది. లావా పూల్ ఇంట్లో మనకి ఫుడ్ దొరుకుతుందేమో, అదే ఏదైనా ఐటమ్. కోలు, ఐరన్ నగ్గెట్స్. దీంతో మనకు ఒక ఐరన్ ఇంగెట్ వస్తుంది. గన్ పౌడర్, దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఫర్నెస్ ఉంది, తీసుకుందాం. వస్తుంది అంటారా? నాకు రాదు. ఎందుకంటే వేస్ట్ చేయండి. ఎల్లో కాఫీ క్యాష్ తీసుకుందాం.
అండ్ ఇవి ఉన్నాయి కదా వాటిని కొట్టకూడదు, కొడితే మనమే అస్తం అయిపోతాం. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బటన్ ఉంటుంది బెల్ ఐకాన్, అది క్లిక్ చేసి ఆన్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు వచ్చేస్తుంది కాబట్టి. వుడ్ స్టాప్లింగ్స్ కావాలంటారా మనకి? ఫస్ట్ మనకి డైమండ్ పికెక్స్ కావాలి కాబట్టి మనం చాలా ఫాస్ట్గా చేయాలి. చాలా అంటే చాలా వుడ్ క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఉంటుంది కదా. వైల్డ్ బేర్ వచ్చింది నాకు చంపింది. హలో, అది ఎందుకు వచ్చి చంపింది గైస్ మనకి ఇప్పుడు మనం ఏం చేసినాం దానికి? అవును, ఇంత ట్రీ అది షట్ అసలు ఎట్లా కొట్టాలనిపిస్తుంది ఇప్పుడు. వైల్డ్ బేర్ వచ్చి చంపిందా? ఇదే అనుకుంటా వైల్డ్ బేర్ వచ్చి ఇట్లా చంపాలి ఇప్పుడు దాన్ని. వైల్డ్ బేర్ అన్నిటిని చంపేస్తే వెళ్ళిపోద్ది. డిస్పన్ అవ్వకుండా బాగుంటుంది. ఇదే అనుకుంటా వైల్డ్ బేర్. చంపుతుందా? అదంతా కాదు, మనం డైరెక్ట్ విలేజర్లో నుంచే చేసుకుందాం. ఏమి డిఫరెంట్గా ఉంది. ఓన్లీ ఇది వుడ్ ఉంది. బెడ్ పోయింది. బెడ్ వచ్చింది. ఇన్వెంటరీ కీప్ ఇన్వెంటరీ ఆన్ నుంచి అనుకుంటున్నాను. చెస్ట్ ప్లీజ్, లేదు చెస్ట్. ఇక మీరు 1 బ్లాక్ సిరీస్ చూసారా ఎవరైనా? అసలు ఇంట్లో ఉంటుంది, బ్లాక్ స్మిత్ కాదు. లేదా ఓకే. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ప్రెజర్ ప్లేట్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి. ఎక్కడ ఒక్క ఇంట్లో కూడా చెస్టే లేదు గైస్. చెస్ట్ లేకుంటే ఏం చేసి చూడరు మీరు? ఉందనుకుంటే ఇంట్లో చెస్ట్ ట్రేడ్ అందరు రోటన్ ఫ్లెష్ ఇంట్లో ఉందా? ట్రేడ్ 26 పొటాకి అసలు ఏ ఇంట్లో కూడా చెస్ట్ లేదంటే నేను నమ్మ. క్రాఫ్టింగ్ టేబుల్ బ్యారెల్ బ్యారెల్ ఏం పెట్టుకోలేదు గైస్. ఇక్కడ ఏం రా స్విమ్మింగ్ పూల్. ఓకే, ఓకే. విలేజర్ ఇంటి సైడ్ నుంచి ఎంట్రీ ఉంది కదా. సో ఫైనల్గా మనకు ఒక చెస్ట్ అయితే దొరికింది. ఇంట్లో చెస్ట్ లేదనుకుంటా, లేదు. ఇది ఆల్రెడీ సెట్ చేస్తాం. దీంట్లోనే మనం బెడ్ తీసుకున్నాం. అసలు ఏ ఇంట్లో చెస్ట్ లేకపోవడం ఏంది గైస్? ఓకే,
ఇంట్లో లేదు తీసేసాను. వెళ్ళిపోయా అంటే నార్మల్ సర్వైవల్ ఆడుతుంది అనుకొని కొంచెం కదా డ్యామేజ్ అనుకొని సర్రని తిట్టేసిన. ఏం లేదు తీసుకోవడానికి, చాలా టైం పడుతుంది అని అసలు టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నా గైస్ లూట్ అని చెప్పి. ఫస్ట్ ప్లాంక్స్ తీసుకుందాం. ఓకే ఫస్ట్ 8 6 చాలు. ఓకే ఇప్పుడు ఏం చేసుకుందాం, ఆగండి. సిక్స్ ఉన్నాయి కదా క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం. ఒక పికాక్స్, ఒక స్వాడ్, ఒక యాక్స్, ఇంకేం చేయగలం, టార్చెస్ చేయగలం. ఇది కావాలి కదా మర్చిపోయా. ఇన్వెంటరీ ఆన్లో ఉండడం వల్ల బ్రతికాము. వద్దులేండి మనకెందుకు. స్టిక్స్ గ్రౌండ్లో కూడా అయినా టార్చెస్ తీసుకుందామా? కావాలి, కేవ్కి వెళ్తే మనకు కావాల్సి వస్తుంది. ప్లాంక్స్ ఉన్నాయి. అంతేనా? ఓకే ఇన్ని 20 టార్చెస్ వచ్చాయి. బెడ్ వేద్దాం, దీని మీద పడదు కదా మర్చిపోయినా. ఇక్కడ ఓన్లీ సూపర్ నైట్ కాలేదా? లెదర్ ఆర్మర్ తెచ్చుకోవాలి. దానికి మనకి కౌస్ కావాలి. ఓన్లీ సూపర్ నెట్ సన్సెట్ అయింది. కొన్ని డర్ట్ కూడా తీసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ మనం ఐరన్ గోళంని చంపబోతున్నాం. 3 ఏం సరిపడతాయి అంటే సరిపడతాయి 3. మళ్ళీ మనం ఎక్కలేదు అనుకో ప్రాబ్లం అవుతుంది. ఓకే అందుకే నేను ముందే విడిచి డీప్ ఇన్వెంటరీ ఆన్లో పెట్టా. మంచి పని పెట్టగా ఎంత గ్యాస్ వచ్చింది. గోళమేడే గోళం బాబాయ్ ఎవరున్నా గోళమేడు గైస్ గోళం గైస్ గోళం లేడు. గైస్ గోళం లేడు. గోళం గోళమేడు గైస్ గోళం వెళ్ళడా అసలు ఈ విలేజ్లో. గోళం లేకుండా ఎట్లా పెట్టుకుర్రు గైస్. ఓకే పొటాటో గోళమే లేడా.
అదిగోండి ఆడేం చేస్తున్నావు బాబాయ్, గొల్లెం బాబాయ్ ఆడేదో చేస్తుంది. అమ్మా వాట్, ఒక్క దెబ్బకే అయిపోయింది గైస్. ఓన్లీ మనకి ఒక అంతా కలెక్ట్ అయిందా. 4 ఐరన్ ఉంది. 4 ఐరన్తో మనకేమొస్తుంది, అసలు ఏం యూజ్ ఉంది? షేర్ తప్ప ఏం రాదా. స్వాడ్ వస్తుంది ఇక. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టలేను. దీన్ని ఫస్ట్ చంపేద్దామా, ఫుడ్ తిందాం ఫస్ట్. క్రాఫ్టింగ్ టేబుల్, బూట్స్ వస్తుంది, స్వాడ్ వస్తుంది, పికాక్స్ వస్తుంది. పికాక్స్, స్వాడ్, ఇంకొక ఐరన్ కావాలి. ఫస్ట్ దీన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ దీన్ని జస్ట్ ఇక్కడ పెట్టుకొని చెప్తాను లాగండి. ఈ పికాక్స్ని ఇక్కడ పెట్టి ఇక్కడ ఇది పెట్టి టార్చెస్ని హాఫ్ హ్యాండ్లో అవుతుందా, అవ్వట్లే గేమ్లో. జస్ట్ ఇది ఓకే. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఒక కేవ్కి. దానికి సరే దీన్ని చంపేద్దాం. దీన్ని చంపేస్తే కానీ నాకు మన పూర్తిగా రెండోదా. ఇప్పుడు మనం ఒక కేవ్, ఇదిగోండి ఇదే కేవ్, మన కేవ్. జాగ్రత్తగా వెళ్ళాలి, తేడా ఏందనుకో మనం అస్సామే కదా. జాగ్రత్త. ఓడి అమ్మ, చాలా చీకటిగా ఉంది. అండ్ ఇక్కడ రాగానే ఐరన్ దొరికింది. వుడెన్ యాక్స్ అది, పికాక్స్. కాస్త లైటింగ్ వచ్చింది. అందుకు దీన్నే చూస్తుంటాం కదా. బా ఐరన్ గట్టిగానే ఉంది. ఇక్కడ మైండ్ చేద్దాం. మనకు స్టోన్ కూడా కావాలి. చాలా గట్టిగా ఉంది ఐరన్. నేను అన్నా లేదు, ఐరన్ మొత్తం అయిపోయింది. ఓకే అయిపోయింది ఐరన్ మొత్తం. బ్రో 1 హార్ట్ కదా, అలా కష్టంగా ఉంది. రీస్పాన్ పెట్టుకోవాల్సింది అక్కడే, మనం తప్పు పని చేసామే. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే 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 19 మినిట్స్ అయింది.
ఓడి అమ్మా, కిందకి ఎట్లా దిగినాం మనం? ఓకే, గుర్తొచ్చింది. ఎంత వచ్చింది మనకు కావాల్సిన? కాస్త మైండ్ చేసి వెళ్ళిపోతాం మనం. మనమైతే చాలా కష్టంగా ఉంది. గట్టిగా వచ్చింది అనుకుంటా. స్టోన్ ఎంత వచ్చింది? 27 వచ్చింది. ఇప్పుడు ఒక క్రాఫ్ట్ ఉండేగా మన దగ్గర. వినబడ్డా గైస్ మీకు? చాలా చీకట్టుకుంది. నైట్ విషయం వేసుకొని రావాలి. ఓడి అమ్మా, క్రీపర్లు అంటే నాకు భయం గైస్. అవును గైస్, గేమ్ మోడ్ మార్చుకొని వస్తా పీస్ఫుల్లోకి. ఏమనుకోకుండా పీస్ఫుల్లో పెట్టుకుంటున్నాను. అండ్ అలా ఒక చిన్న పని ఉంది నేర్చుకోవాల్సినది, అది కూడా చేసుకొని వస్తా. ఓకే గైస్, వచ్చేసాం. ఇప్పుడు చిన్న మార్పు చేశాక దేవుడి దగ్గర నుంచి 3 పోషన్ ఆఫ్ నైట్ విజన్ తీసుకున్నా. దేవుడా ఇచ్చాడు నాకు. ఫస్ట్ అయితే ఒకటి తాగుదాం. కానీ నైట్ అయితే మనకు తెలియదు గైస్ పోషన్ వల్ల. ఓడి అమ్మ, మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఫైట్ చేయొచ్చు కానీ మన దగ్గర ఉన్నది 1 హార్టేగా, అందుకే నేను చేయలేదు. దాన్ని టాప్ చేయకుండా వెళ్ళిపోదాం. మనకి ఏమైనా ఐటమ్స్ దొరికితే బాగున్నది. ఇప్పుడు దాకైతే అక్కడ కోల్ ఉంది, ఇందాక ఐరన్ తీసుకున్నాం అంతే. ఇంకా వాల్యుబుల్ అంటే మనకు కావాల్సింది ఇక్కడ డైమండ్. మా ఐరన్ ఉంది. పికాక్స్ హ్యాండ్తో బ్రేక్ చేస్తున్నాను నేను. వన్ హార్ట్, జాగ్రత్తగా ఉండాలి. అసలు నేను ఇంత ఐరన్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నా? మన టార్గెట్ డైమండ్ కదా. ఒకసారి డైమండ్ రావాలి, ఒక్కటి కాదు 3 కావాలి. ఓకే, ఇంకా ఉందా? తీసుకెళ్ళి. ఎంత ఉందిరా బాబు ఇక్కడ? ఇక్కడెక్కడ లేదు అసలు డైమండ్. ప్లీజ్, ఐరన్ అయితే కుప్పాలు దొరుకుతుంది కదా. మనం ఒక సిరీస్ స్టార్ట్ చేస్తే సీడ్ చెప్తా, సిరీస్తో స్టార్ట్ చేస్తే ఈ సీడ్ చెప్తా, బాగుంటుంది సీడ్. ఫుల్ ఐరన్ వెళ్ళిపోతాం పడండి. అసలు వచ్చింది ఒకటైతే దొరుకుతుంది, ఇంకొకటి వనెన్స్కి నేను ఎందుకు కలెక్ట్ చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. ఉందా నైట్ విషన్? పోతుంది నైట్ విషన్. ఉంది నైట్ విజన్.
స్పార్కిల్ లాంటిది వస్తుంది కలెక్ట్ చేసినప్పుడు, అందుకే అనుకుంటా నాకు అట్లా అనిపించింది. ఐరన్ ఫుల్ లాగు. అటు వెళ్ళాలి ఇప్పుడు. ఒక్కసారి నాకు డైమండ్ దొరికితే చాలు. ఒకటి కాదు, మళ్ళీ 3 కావాలి మనకి. ఇట్లా లేదా డైమండ్? హలో, లెవెల్ 4లో ఉన్నాం మనం. ఓకే, లెవెల్ -15 వెళ్దాం. లెవెల్కి అప్పుడేమో దొరుకుతుందేమో. అసలు లేదా ఇది కేవేనా? కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పైకి వెళ్తామా? అదే నాకు చిన్న డౌట్ ఉంటుంది. నేను చేసిన ప్రతిసారి చిన్న కన్ఫ్యూజన్ అయిపోతుంది నాకు. ఎంతసేపు గాయస్? లెవెల్ 8కి వచ్చాం ఇప్పటికి. అసలు దొరకదేమో ఈ కేవ్లో. ల్యాపిస్ లాజిల్ ఉంది, తీసుకుందాం. అసలు ఇవన్నీ నేను ఎందుకు తీసుకుంటానా? అని మనకు మెయిన్ కావాల్సింది డైమండ్ రావట్లేదే. ఆబ్సిడియన్ బ్లాక్ మనకి ఓన్లీ దీంతోనే వస్తుంది, డైమండ్ పికాక్స్. సో మనకు కావాల్సిన డైమండ్ పికాక్స్. కానీ ఇక్కడ ఒక్క డైమండ్ పికాక్స్ కూడా దొరకట్లేగా. పైకి వెళ్ళిపోతాం, ఇంకొక ఏమో చూద్దాం. నైట్ అయిందా? బెడ్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి యానిమల్స్ అటాక్ చేయవు కాబట్టి ఇంకేమైనా మంచి కేవ్ చూద్దాం. ఇక్కడ డెజర్ట్ ఉంది. డెజర్ట్లో మనకి విలేజ్ దొరికితే మనకి అక్కడే ఉంటుంది కదా డెజర్ట్ టెంపుల్. డెజర్ట్ టెంపుల్ మనకి దొరకాలి, కానీ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి డెజర్ట్ టెంపుల్కి. ఎందుకంటే మాత్రం తేడా అయింది అనుకోండి, తెలుసుగా TNT. ఇంకా మంది 1 హార్ట్ కాబట్టి పడిన వెంటనే సక్ అని చచ్చిపోతాం మనం. సో జాగ్రత్తగా. ఓడి అమ్మ. ఓకే, ఇక్కడ లేదా అసలు డెజర్ట్? భయమే నా ఫస్ట్. ఎట్లుంది?
వచ్చేసాం. స్పానర్లు చాలా దూరం వచ్చేసినాను నేను. అక్కడ కేవ్ లేకుంది. వెళ్దాం పదండి అక్కడికి. కేవ్ అనుకుంటుంది. కేవే మన నైట్ విజన్ కూడా పోయింది. తాగేద్దాం ఒక నైట్ విజన్. కేవ్ అమ్మ కేవ్ లెక్క కనబడ్డది కదా. వాటిని చూస్తుంటే మన కేవ్ లెక్కనే కనబడ్డది. ఒక నైట్ విజన్ చల్లేసి ఓకే. ఓడి అమ్మ లేదా గైస్ అన్ని మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. హై మౌంటైన్. ఎంత దూరం వెళ్తాం ఇట్లా కేవ్ కొట్టేటట్లు దూరం వెళ్తే చాలా రోజులు అవుతుంది. అదండి ఇక్కడ ఏదో ఉంది. ఎక్కడికి ఎందుకు ప్యాంట్ వచ్చింది? నేను అండర్ వాటర్ వెళ్తే ఫాస్ట్కి వెళ్తుంటే ఫీలింగ్ వస్తుంది. వెళ్తే అనుకో మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం మీదకి. అందుకే వద్దు మనకు అంత రిస్క్. షుగర్ కేన్ ఓషన్కి వచ్చేసాం మనం. అయినా మనకి కేవా కేవ్ ప్లీజ్ కేవేనా లావా ఓడియమ్మ. సేఫ్టీ ఫస్ట్. ఐరన్ ఫుల్ ఉంది. అక్కడ ఇక్కడ అన్ని దగ్గర ఐరన్ ఫుల్ ఉంది. కానీ మనకు కావాల్సింది మాత్రం దొరకట్లే. అదే డైమండ్. మనం ఏడికి వెళ్తున్నామంటే కిందకి. చేయగలమా ఎమ్మెల్యే? చేయలేము. ఒకసారి బ్లాక్ కొడితే ఎడికి పడుతుందో చూద్దాం. నీటిలో పడట్లేదా? చాలా రిస్క్. డైమండ్ తప్ప అన్నీ దొరుకుతున్నాయి మనకి. జస్ట్ మిస్ నేను వెళ్ళిపోయేటట్టు ముందుకి. ఐరనా ఇప్పుడు ఇంకా రాలేగా. డైరెక్షన్ ఉంటుంది.
ఇక్కడ తుక్కితే మనం వెళ్ళిపోవచ్చు. లాపిస్ బట్ డైమండ్స్ లేవా? డైమండ్స్ ఇదా? ఓ అమ్మా, జస్ట్ మిస్ గైస్. జస్ట్ అంటే ఎడ్జ్లో పోయింది, చచ్చిపోతున్నాం. మళ్ళీ లావా కిందకి ఉంటుందేమో. గైస్ ఈ ఎపిసోడ్ అయితే ఇంతే గైస్. ఎపిసోడ్ నెంబర్ 2లో చూద్దామా? ఇప్పుడే చూసేద్దామా లేదంటే అదండి గైస్. కొద్దిసేపు వెతుకుతా అట్లా. ఓకేగా. ఓ గైస్ మీకు కనబడ్డదా? ఆగండి గైస్, ఫస్ట్ అయితే ఒక నైట్రోజన్ వేసేద్దాం, క్లియర్గా కనబడుతుంది. ఓ గైస్, ఫైనల్లీ డ్రీమ్ బికేమ్ ట్రూ గైస్. నేను ఇప్పుడే ఏమన్నా గైస్, గివ్ అప్ ఇచ్చేద్దాం అని అన్నా, కాకపోతే అంతలోపే మనకు దొరికేసింది. దాంట్లో పడిపోయిందా? అవుట్ ప్లే కాదు. ఓకే, ఫస్ట్ డైమండ్ తీసుకుందాం. ఎన్ని డైమండ్స్? ఒకటే ఉంది, కాకపోతే మనకు కావాల్సింది 3 కదా. ఒక డైమండ్ అయితే దొరికింది. ఇప్పుడు నాకైతే సమ్ హోప్ వచ్చింది గైస్, చేయగలమని. ఓ ఇంకో డైమండ్ గాయస్, 3 డైమండ్స్ వచ్చేసినాయి. 4 ఎన్ని డైమండ్స్ కాదండి, 3 డైమండ్స్ వచ్చాయి ఇప్పటిదాకా. ఓకే, ఓ ఇంకొస్తే బాగుండు. 7 డైమండ్స్ వచ్చాయి గైస్. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళలేం కానీ చచ్చిపోదాం. చచ్చిపోతే ఏమవుతుంది? మనం స్పాన్ అవుతాం. ఫస్ట్ బెడ్ వేసి పడుకోవడమే. పడుకొని లేచి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని అండ్ తెలిసిగా ఛాలెంజ్ని అయితే బ్రేక్ చేసేస్తున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ స్టిక్స్ ఉన్నాయా మన దగ్గర? స్టిక్స్ లేవు, స్టిక్స్ చేసుకుందాం. ఓకే, స్టిక్స్ ఇదైతే నేనే క్రాఫ్ట్ చేస్తాను. 2+. ఓకే ఓకే, అండ్ యోహూ డైమండ్ పికాక్స్. డైమండ్ పికాక్స్ వచ్చింది రోయ్ 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 రోయ్. 2 డైమండ్ పికాక్స్ వచ్చేసాయి గైస్ అనుకోకుండా. ఏం చేయలేం కానీ ఫస్ట్ ఈ డైమండ్ పికాక్స్ అవుతుంది. అండ్ ఈ డైమండ్ పికాక్స్తో ఒబ్సిడియన్ ఛాలెంజ్ బ్రేక్ చేసేసాం. ఛాలెంజ్ బ్రేక్ చేయబోతున్నాం. ఛాలెంజ్ బ్రేక్ 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 ఛాలెంజ్ బ్రేకింగ్ ఛాలెంజ్. ఇంత కష్టపడేగా గాయస్. అండ్ ఫైనలీ ఒబ్సిడియన్ బ్లాక్ అయితే వచ్చేసింది. గైస్ ఫైనల్లీ ఛాలెంజ్ అయితే బ్రేక్ చేస్తాం ఆఫ్టర్ సో మనీ టైం. గైస్ ఛాలెంజ్ బ్రేక్ చేసేసాం. ఛాలెంజ్ బ్రేక్ చేసేసాం. దాన్ని మైండ్ చేసేద్దాం అక్కడ మళ్ళీ. చూసారు గైస్, మన ఫ్రెండ్ అట్టుంటుంది. అటు ఛాలెంజ్ అయితే బ్రేక్ అయిపోయింది ఫైనల్లీ. నేనైతే దానికి హ్యాపీ. చాలా హ్యాపీ గైస్. ఛాలెంజ్ అయితే బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు డ్యాన్స్ ఇస్తాం చూడండి గైస్. చూపిస్తా డ్యాన్స్.
Okay guys, sorry for the cringe. And that's it for today. Thanks for watching. I'll see you in the next one.